మన వెడ్డింగ్లో మా రిలేటివ్స్ కంటే మీ వాళ్ళే ఎక్కువ సందడి చేశారు కదా. ఇప్పుడు నిజంగా ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. ఆ, అదే మా వాళ్ళు 10 మంది అయితే మీ వాళ్ళు 100 మంది వచ్చారంటున్నా. ఓ అదా, మా కాందాన్ ఎక్కువలే. ఇంకా చాలా మందికి ఇన్విటేషన్స్ పంపలేకపోయాం. ఫోన్లేండి, ఇప్పటికే ఫంక్షన్లో లోడ్ ఎక్కువ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అంతా అదేంటే వచ్చిన వాళ్ళంతా పెళ్లి కొడుకే గిఫ్ట్స్ ఇస్తున్నారు కానీ నీకెవరు గిఫ్ట్స్ ఇవ్వలేదా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. మన గిఫ్ట్స్ రావాలంటే మనం ఇంతకు ముందు ఎవరికైనా ఇచ్చి ఉండాలి. నీకెప్పుడైనా ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ అలవాటు లేనట్టుందిగా. అయినా మాకు వచ్చిన గిఫ్ట్ కంటే నీకు చాలా ఖరీదైన వాల్యుబుల్ గిఫ్ట్స్ వచ్చినట్టున్నాయిగా. ఏ గిఫ్ట్? ఏంటది? మొగుడు అనే గిఫ్ట్. అది నేనే. ఎవరైనా హనీమూన్కి ఊటీనో కొడైకెనాలో బ్యాంకాకో మలేషియానో తీసుకెళ్తారు. మీరేంటండి గోవాకి బయలుదేరారు? గోవా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో అంత ఇష్టం? నిజం చెప్తా, ఫీల్ అవ్వకూడదు. ఏమీ అనుకోను, చెప్పండి. కావాల్సినంత ఏకాంతం, చల్లచల్లని సాయంత్రం, ఎదురుగా సముద్రం, పక్కన పాలకోవ లాంటి అమ్మాయి, మూడొస్తే కాటేజ్లో మంచం, అలసిపోతే ఒళ్ళు పట్టే మసాజ్ సెంటర్స్, కిక్ కోసం రకరకాల స్కాచ్లు, తాజా తాజా ఫిష్ ఫ్రైలు, ఇంతకంటే ఇంకేం కావాలి? బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. నువ్వు అనుకుంటున్నట్టు ఆ అనుభవం అయితే లేదు కానీ ఏదో 1-2 సార్లు ఫ్రెండ్స్తో సరదాగా గోవా టూర్కి వచ్చాను. అది సంగతి. మరి అమ్మాయిలు? గోవాలో అమ్మాయిలు ఉంటారని చాలామంది అనుకుంటారు. అది ఫేక్. మనలాగే రకరకాల దేశాల నుండి గోవా చూడ్డానికి వచ్చే టూరిస్టులు తప్ప మరి ఏ ఇష్టూ ఇక్కడ ఉండరు. పొట్టి పొట్టి డ్రెస్సులతో తెల్లని బొమ్మల్లాంటి అమ్మాయిలు బీచ్లో తిరుగుతుంటే సొల్లు గార్చుకుంటారు తప్ప అక్కడ ఏం చేయడానికి గడ్డి కూడా పీకడానికి ఉండదు. ఓన్లీ శాండ్. అయితే గోవా మీద మీ అనుభవంతో ఒక పుస్తకం రాయొచ్చన్నమాట. యా, అఫ్ కోర్స్. ఎప్పుడెప్పుడు గోవాకి వెళ్తామా అని ఆరాటంగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం రొమాన్స్ చేద్దామని చాలా ఎక్సైటింగ్గా ఉంది. అప్పటి వరకు ఆగలేనులే కానీ ఎనర్జీ కోసం ఒక 4 ముద్దులు ఇవ్వచ్చుగా. అబ్బచ్చా, మాటలతో నన్నే మాయ చేయలేవు నాయనా. ఇది హైవే, కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయి. కావాలంటే ఇదిగో ఒక ఫ్లయింగ్ కిస్. బాగా ఆకలి అవుతుంది, అక్కడ రెస్టారెంట్ ఉందనుకుంటా, కొంచెం ఆపవా? సరే. హ్యావ్ యువర్ సీట్. నేను ఏమని తీసుకొని వస్తాను. హలో, 2 కూల్ డ్రింక్స్ ఇవ్వరా? Yay! Yay! ఏ పోరి, ఏం పేరు నీది? మస్తున్నావులే. ఏ పోరి, పొగ్గలు పాల మీగలాగా ఉన్నాయి. ఏ హీరో, క్యాబే రేయ్, ఒంటరిగా ఉన్న అమ్మాయిని టీజ్ చేయొద్దురా. కూల్గా చెప్తున్నా, వెళ్ళిపోండి.